హలో తణుకు, ఎలా ఉన్నారు? అసలు ప్రపంచంలోనే ఎండాకాలంలో చల్లగా ఉండే ప్రదేశం. వెల్కమ్ టు బామలు సత్య బామలు, పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీ ఘీ, నాణ్యతలో రుచిలో అద్భుత. సో మీరు చాలా హుషారుగా ఉన్నారు, ఇక లేట్ చేయక్కర్లేదు, ఇమ్మీడియట్ గా మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడబోయే బామలు, వెల్కమ్. ఓకే, మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్ అన్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే మన జెమినీ టీవీలో వచ్చే కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ నుంచి యమజా ఈ రోజు మన తణుకు వచ్చి మన షోకి గెస్ట్ గా వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాం. ఓ సూపర్, ఎలా ఉన్నారు యమజా గారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో మీరు వచ్చిన తర్వాత సీరియల్ దబిడి అవుతుందంట. సో హీరోయిన్ని అసలు ఎక్కడ నిలబడినివ్వట్లేదంట. సో అంతకు ముందు మేము వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ యాంగిల్స్ చూసేవాళ్ళం. ఈ మధ్య మీ పుణ్యం అవి కూడా చూడలేదు. అంటే మనం వస్తే అలా ఉంటుంది. ఒకళ్ళని డ్రైవర్ చేశారు, ఒకళ్ళ ఇంట్లో పని మనిషిని చేశారు. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పకలేండి ఇప్పుడే, ఎలాగో మేము చూస్తున్నాం కాబట్టి. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా షోకి వచ్చారు. ఫస్ట్ రౌండ్ మీరు చూసే ఉంటారు, టంగ్ టెస్టర్లతో తాట తీసేస్తాం. అవునవునండి. ఓకే, ఏం పేరండి? సత్య. రెడీ, మొదలెడదామా? జాగ్రత్తగా విను. వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనంకి వస్తుంది వణుకు. వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనాలకు వస్తుంది వణుకు. జెమినీ టీవీ బామలు సత్యభామలు వచ్చేసింది తణుకు. శీతాకాలం తర్వాత వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనాలకు వస్తుంది వణుకు. జెమినీ టీవీ బామలు సత్యభామలు వచ్చేసింది తణుకు. వర్షాకాలం తర్వాత శీతాకాలంలో వస్తుంది జనాలకు వణుకు. జెమినీ టీవీ బామలు సత్యభామలు వచ్చేసింది తణుకు. ఓకే, గట్టిగా చెప్పట్లమ్మా. ఓకే, ఏంటి చెల్లి పేరు? సిరి. సిరి, పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 ఇయర్. ఏ బావ ఏం పెట్టట్లేదా? ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉన్నావు. మొదలెట్టు. రెడీ? చిన్నదే. నేను చిన్నగా ఉన్నాను కదా. నువ్వు చిన్నగా లేవు, ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉన్నావు. క్రూష్మాండా గ్రాష్మాండా జుమ్ బేరీ. క్రూష్మాండా గ్రాష్మాండా జుమ్ బేరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. మొత్తం కలిపి చెప్పు. ఒకసారి మళ్ళీ చెప్పన్నా, నేను తావచ్చు. కూష్మాండా గ్రాష్మాండా జుమ్ జోరీ. కూష్మాండా గ్రాష్మాండా జుమ్ జోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. చెప్పు. అంతే. క్రూష్మాండా గ్రాష్మాండా జుమ్ జోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం జమ్ జోరీ. హనీమూన్ బాగా థాయిలాండ్ తీసుకెళ్ళాడా? గోవా వెళ్ళాం. గోవా వెళ్ళారు. కూష్మాండా గ్రాష్మాండా జుమ్ జోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. అంతే. క్రూష్మాండా గ్రాష్మాండా డమ్ డమ్ డోరీ. ఎవరాలు? ఆ గ్రూష్మాండా నువ్వేమైనా మంత్రాలు వేస్తున్నావా? ఇక్కడ మాయలు చేస్తున్నావా? ఏంటి అవి? చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? కూష్మాండా గ్రాష్మాండా జుమ్ జోరీ. థాయిలాండ్ లో గ్రాష్మాండా జుమ్ జోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. ఇది థాయిలాండ్ భాష. ఎందుకంటే తను థాయిలాండ్ లో ఉంది 2 సంవత్సరాలు, అందుకే ఆ థాయిలాండ్ భాష వచ్చు. అన్న మర్చిపోతాను ఈలోగా. కూష్మాండా గ్రీష్మాండా జుమ్ జోరీ. థాయిలాండ్ లో తాటి బెల్లం డమ్ డమ్ డోరీ. ఓకే, గట్టిగా చెప్పట్లు. పేరేంటి? మౌనిక. చాలా చిన్నగా అడగమని ముందే రిక్వెస్ట్ చేసింది. వాళ్ళ అమ్మ వరకు చెప్పు. చిన్నప్పుడే చదివేసుకున్నా. మరి చెప్పే. చదివేసుకున్నానని మర్చిపోయాను. ఏం చదివో? తర్వాత
వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనాలకు వస్తుంది వణుకు. జెమిని టీవీ భామలు సత్యభామలు వచ్చేసింది తణుకు. వర్షాకాలం తర్వాత వస్తుంది శీతాకాలంలో వణుకు. జెమిని టీవీ వచ్చేసింది మన తణుకు. సత్యభామలు భామలు సత్యభామలు. వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనాలకు వస్తుంది వణుకు. జెమిని టీవీ భామలు సత్యభామలు వచ్చేసింది మన తణుకు. వర్షాకాలం తర్వాత వస్తుంది శీతాకాలంలో వణుకు. జెమిని టీవీ వచ్చేసింది మన తణుకు. సత్యభామలు భామలు సత్యభామలు. ఏం చేద్దామంటావు? 2 చేతుల్లో చెవులు పెట్టుకుని పోదా. చెప్పు ఇప్పుడేంటి? వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనాలకు వస్తుంది వణుకు. జెమిని టీవీ భామలు సత్యభామలు వచ్చేసింది తణుకు. వర్షాకాలం తర్వాత వస్తుంది శీతాకాలంలో వణుకు. జెమిని టీవీలో వచ్చేసింది భామలు సత్యభామలు మన తణుకు. ఏం చేద్దామంటావు? గోడ కుర్చీ వంగు. బావా ఈసారి ఏమన్నా తప్పులేది చేస్తే ఇలాంటి శిక్షలే నువ్వు. అన్ని అబద్ధాలు ఓ చెప్తాను. లవ్ అని చెప్పి లవ్ అని చెప్పి మిమ్మల్ని బావు అనమాట. ఇప్పుడు చెప్పు. వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో వర్షాకాలంలో వచ్చే శీతాకాలంలో వస్తుంది వణుకు. జెమిని టీవీ వచ్చేసింది భామలు సత్యభామలు మన తణుకు. చెప్పని బా పూర్తిగా చెప్పండి అయితే నుంచి చెప్తా. కాల్ జెమిని టీవీ భామలు సత్యభామలు వచ్చేసింది మన తణుకు. జెమిని టీవీ వచ్చేసింది జెమిని టీవీ భామలు సత్యభామలు. జెమిని టీవీ భామలు సత్యభామలు వచ్చేసింది మన తణుకు. వచ్చేసింది మన తణుకు. రెండు కలిసి ఒక్కసారి చెప్పవా ప్లీజ్? జెమిని టీవీలో రెడీ లాస్ట్ అండ్ ఫైనల్. వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలంలో జనాలకు వస్తుంది వణుకు. వర్షాకాలం తర్వాత వచ్చేది శీతాకాలంలో వణుకు. జెమిని టీవీలో వచ్చేది భామలు సత్యభామలు మన తణుకు. చప్పట్లు కొట్టండి అమ్మా గట్టిగా. పేరేంటి? కీర్తి. ఏం చదువుతున్నావు కీర్తి? స్టడీ అయిపోయింది. బావ ఏం చేస్తాడు? బిజినెస్. వ్యాపారం. ఏం వ్యాపారం? గోల్డ్. ఏం పేరు బావ పేరు? పవన్. రెడీ మొదలెట్టు. ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాలో నల్లని అర్మారాలు. చిరిగిన శాస్త్రాలు. చెప్పు ఫాస్ట్ గా. ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాలో చిరిగిన శాస్త్రాలు. ఫాస్ట్ గా. రెడీ. ఎర్రని అల్మారాలో నల్లని సరే అక్కడ హార్ట్ అటాక్ వచ్చేలా కొంచెం. ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాలో చిరిగిన శాస్త్రాలు. ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని అల్లారం ముద్దు. ఎన్ని గంటలు పెట్టుకున్నారండి అల్లారం? ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాలో చిరిగిన శాస్త్రాలు. ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాలో చిరిగిన శాస్త్రాలు. ఏంటది? అది దాని పేరు ఏదో చెప్పు ఒకసారి చెప్పమ్మా. దాన్ని కొనుక్కుంటాం అందరం. ఏదో అన్నావు కదా అల్లారం. ఎర్రని అల్మారాలో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాలో చిరిగిన శాస్త్రాలు. ఎర్రని అల్మారాల్లో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాల్లో చిరిగిన శాస్త్రాలు. ఎర్రని అల్మారాల్లో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాల్లో చిరిగిన శాస్త్రాలు. ఎర్రని అల్మారాల్లో నల్లని వస్త్రాలు. నల్లని అల్మారాల్లో చిరిగిన శాస్త్రాలు. అమ్మయ్య గట్టిగా చెప్పట్లో. ఓకే, మన టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, అసలు చెప్పేమా లేదా కాదు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా అని ఇచ్చి వై నాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. గోవా బ్యాచ్. కంగ్రాచులేషన్స్. సో అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు మన ఎన్జీ గీ. నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంటున్నారు. వీళ్ళు కూడా సరిగ్గానే ఈ అమ్మాయి. కంగ్రాట్స్. ఇదే జోష్తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. సెటప్ ప్లీజ్.
ఓకే ఓ శివంగి గేమ్ మొదలు పెట్టబోతున్నాం. సెటప్ రెడీగా ఉంది. మా భాగ్య అండ్ ప్రియాంక రెడీగా ఉన్నారు ఆడడానికి. గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్. సో మీ దగ్గర ఒక స్పూన్లు ఉన్నాయి కదా, ఇది టీయమ్మ చూద్దాం. ఇవి 2 స్పూన్లు కలిపే ఉంటాయి. ఇది నోట్లో పెట్టుకోవాలి. ఇలా నోట్లో పెట్టుకొని ఇది ఇలానే ఉండగా అలా తీసుకొచ్చి ఈ బాల్ ఇందులోకి రావాలి. అది అలా వెళ్ళిపోకూడదు, ఇది ఇలా వెళ్ళిపోకూడదు. 2 ఒకసారి ఉండాలి. వీళ్ళిద్దరిలో భాగ్యానా ప్రియాంకనా ఎవరు తొందరగా చేస్తారో చూద్దాం. టైం డ్యూరేషన్ మీద విన్నింగ్ అనమాట. నెక్స్ట్ కూడా ఇంకో టీం వస్తారు. రెడీ ఉన్నారు ఇద్దరు? నోట్లో పెట్టుకోండి స్పూన్లు. రెడీ 3, 2, 1 స్టార్ట్. అది గో 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 గో. ఆ కిట్టోళ్ళు ఎప్పుడైనా పంచదార అడిగితే స్పూన్ ఇవ్వాలి, కారం అడిగినా ఇవ్వాలి. అప్పుడు ఈ స్పూన్ మీకు సహకరిస్తాయి. ఊగుతున్నప్పుడే ఎల్లు 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 గో 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 గో. వచ్చింది వచ్చింది వచ్చింది. వచ్చినప్పుడు వచ్చినప్పుడు పెట్టు. వచ్చినప్పుడు వచ్చింది. అటు పెట్టు ముందు. ఓకే లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7. 2 minutes కంటే ఒక 5 seconds ముందు అయింది మీది. 1 minute 55 seconds అనుకోండి. నెక్స్ట్ వాళ్ళు కూడా అంతకంటే ఫాస్ట్ గా చేస్తారు లేదో చూద్దాం. ఇప్పుడు అనంతలక్ష్మి అండ్ హరీష రెడీగా ఉన్నారు. వీళ్ళు 1 minute 55 seconds కంటే ఇంకా ఫాస్ట్ గా ఎవరైనా క్యాచ్ చేస్తారా లేదో ఇప్పుడు చూద్దాం. గేమ్ అర్థమైంది కదా? కొన్ని నోట్లో పెట్టుకోండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. అంతే 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 అంతే. గో గో గో. ముందు ఊగని ఇది క్యాచ్ చేసి తర్వాత ఊగిన దగ్గరికి రండి. అది వచ్చేదాకా ఆగాలి. మీరు వెళ్తే ఇది పడిపోదు. అది వచ్చినప్పుడు క్యాచ్ చేయండి. కింద కొంచెం బెండ్ అవ్వండి. కొంచెం బెండ్ అవ్వండి. అది వచ్చినప్పుడు ఇప్పుడు క్యాచ్ చేయండి. అనంతలక్ష్మి గారు అది ఊగినప్పుడు అది ఇటు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు క్యాచ్ చేయాలి. దగ్గరికి వెళ్తే ఇది పడిపోద్ది. అది ఎస్. ఇప్పుడు బెండ్ అవ్వండి అది వచ్చినప్పుడు. 1 minute ఓవర్. ఫస్ట్ ఇది పట్టుకోండి హరీష గారు. ఇప్పుడు వెళ్ళండి అటు. ఫస్ట్ గ్రీన్ పట్టుకొని వెళ్ళండి. అప్పుడు అది ఈజీ అవుతుంది. అది వచ్చేదా కాగండి. లాస్ట్ 20 seconds. క్యాచ్ క్యాచ్ క్యాచ్. అలానే ఉంచండి దాన్ని. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే స్టాప్. సరే అలా జరిగింది. గుడ్ అటెంప్ట్. సూపర్. సో ఇదే టెక్నిక్ తో మన నెక్స్ట్ టీం ఎలా ఆడతారో చూద్దాం. ఓకే మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే ఈ రౌండ్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే మా గెస్ట్ నేనే ఆడతా. అసలు ఏంటి ఆ గేమ్? నేను ఇలా చిటుకులో ఆడతాను అంటుంది అమెజాన్. అంతగా అన్న తర్వాత వద్దని మేము ఎలా అంటాం? నోట్లో పెట్టుకోండి ఇద్దరు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ముందు ఒక బాల్ పెట్టుకో. అలాగే ఉండు. నువ్వు ట్రై చేయి. మనం కూల్గా చేద్దాం, ఏం కంగారు లేదు. నువ్వు కొంచెం బెడ్ అయితే అది వస్తుంది. క్యాచ్ చేయి. 1 minute.
సూపర్. 1 minute 40 seconds లో కంప్లీట్ చేసింది. చాలా కష్టపడి మా గట్టిగా చెప్పండి కొట్టండి. మీరేటండి అంటే వాళ్ళు తీసుకెళ్లి పెట్టేస్తారా? అంటే కొంచెం ఏమంటారు, ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటి, వచ్చినా రానట్టు రకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేయాలి కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి వచ్చేస్తుందని, అదే పడింది ఇందులో. నేను ఓకే, సక్సెస్ఫుల్ గా జరిగిన మన ఓ శివంగి రౌండ్ లో 0.00007 లకే పెట్టేసింది మహాతల్లి. సూపర్. అండ్ హేమ గారు 2 minutes లోపల పెట్టారు. అండ్ భాగ్య తను కూడా 1 minute 55 seconds లో కూడా పెట్టారు. రండి భాగ్య. ఈ రోజు మన ఓ శివంగిలో గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు. కంగ్రాచులేషన్ భాగ్య గారు. కంగ్రాట్స్. వై నాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. అలాగే కంగ్రాట్స్ హేమ గారు. వై నాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. 0.07 లోనే బాల్ పెట్టేసి ఎన్జీగి నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ అందుకుంటున్నారు మా యమజా. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మిని గారు. పద్మిని గారు ఎలా ఉన్నారు మా? బానే ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీతో చెప్పండి. చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారండి. అన్ని అన్నయ్యే పెంచాడు. తండ్రి అనేది చాలా తక్కువ నేను బాండింగ్ అయింది, కానీ అన్నయ్యతో చాలా బాండింగ్. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 16 రోజుల పండక్కే కంఠం కోసుకున్నాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి 1 month వాడికి అన్ని సేవలు చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వైఫ్ని చూస్తానని బయటికి వెళ్ళి అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు రాలేదండి. వాళ్ళ మిస్సెస్ ఎక్కడున్నారు? ఆడపిల్ల కదండి, వేరే మ్యారేజ్ చేసేసాం. నాన్నగారు చనిపోయేటప్పుడు మీ వయసు ఎంత మీకు అసలు తెలియదు? 10 years. 10 years ఉంటాయి. ఎందుకు చనిపోయారు నాన్నగారు? నాన్నగారికి హార్ట్ లో హోల్ ఉంది, దానివల్ల చనిపోయారు. అప్పటి నుంచి మమ్మీ అన్నయ్యే బిజినెస్ చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. మీరు అడిగారా ఎందుకు ఇంత పని ఎందుకు అంటే ఆనందం చెప్తాడు గాని బాధ అనేది ఎవరితోని చెప్పడు. నేను తప్ప ఇంకెవ్వరు ఫీల్ అవ్వకూడదు అనుకుంటాడు. మా మదర్ ఇంకా ఎదురు చూస్తున్నారు. వాడు ఎన్ని సంవత్సరాలు అయింది అన్నయ్య వెళ్ళిపోయి? ఒక 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలుగా ఇంకా అన్న కోసం వస్తాడని ఎదురు చూస్తున్నావు. సో అన్ని బాధ్యతలు తీర్చి తన లైఫ్ నే తను సెట్ చేసుకోలేకపోయాడు. సో అన్నకి ఏదైనా చెప్పమంటే ఏం చెప్తావు? అంత తెలుసుండు కూడా నువ్వు వెళ్ళిపోయావు అంటే మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. కానీ అన్నాళ్ళకైనా నేను చూసే మేము చావాలనుకుంటున్నాం. ప్లీజ్ అన్నయ్య అక్కడున్నా వచ్చేసే. నాన్నగారు చనిపోయిన తర్వాత 2 పిల్లల్ని పెంచుకొచ్చిందంటే చాలా గ్రేట్. సో అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ బాగానే ఉన్నారు, పర్వాలేదు. మీ దగ్గరే ఉంటారు? మా దగ్గరే తీసుకొచ్చామండి మేమే. తనకు ఇక్కడే ఉంటారు. చాలా బాధే కదండి. వాళ్ళ చేతులతో పోవాలనుకుంటాం ఎవరైనా సరే, తల్లైనా తండ్రి అయినా. వాళ్ళ ముందే కనిపించలేదంటే అది నరకం. మీ లైఫ్ ఎలా ఉంది మా? బావగారు ఎలా ఉంటారు? బావగారు బాగా చూసుకుంటారు. పిల్లలు? పాప బాబు. మీ అన్నయ్య గారు ఉండుంటే మామయ్య ఉండుంటే వాళ్ళకి కూడా బాగుంటది అనే బాధ. పుట్టిల్లు ఉంటది కదండి. ఇప్పుడు అమ్మ మన దగ్గరే ఉంది. అదే అన్నయ్య ఉంటే అమ్మ అక్కడ ఉంటది, ఎప్పుడన్నా మనం వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంటది కదా. కష్టం వస్తే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం కదా, ఏమీ లేదు కదా ఇప్పుడు అని ఫీలింగ్. మీ అన్నయ్య తప్పకుండా ఈ ప్రోగ్రామ్ చూస్తారు, మీరేమీ బాధపడద్దు. మీ అన్నయ్య ఎక్కడున్నా తిరిగి వస్తారు. చూద్దాం అమ్మా. 12 సంవత్సరాలు ఎదురు చూసారు, ఇంకా చూద్దాం. ఆ దేవుడి మీద భారం వేసి అన్నయ్య తిరిగి రావాలి మనసు మార్చుకొని. అండ్ ఒక మాట అన్నారు, పుట్టిల్లే లేదు అని. మేమందరం పుట్టిల్లే. ఓకే, ఇక్కడే ఉంది. సో ఇదంతా నీ కుటుంబం, జెమినీ ఫ్యామిలీకే నువ్వు వాడబొచ్చువి. ఈ అన్నయ్య దగ్గరకు వచ్చావు, ఈ ఫ్యామిలీతో మాట్లాడావు. సో నువ్వు ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళలేదు అని ఫీల్ అవ్వకూడదు, సరే?
ఇదండి మన తణుకులో బామలు సత్య బామలు. సో అందరూ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యారు కదా. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యబామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్య బామలు.